సాధించుకున్న తెలంగాణలో మరి కొన్ని అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈ మధ్యన కేసీఆర్ గారి ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా, ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే 1-2 కాదు, ఏదో చిన్న చితక పని కాదు మనం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంతో శ్రమ, వేలాది మంది కార్మికుల శ్రమ కూడా ఆ కాళేశ్వరంలో ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఒక తాజ్మహల్ని తలదన్నే విధంగా కొత్తగా ఎవరైనా హైదరాబాద్కి వస్తే అబ్బురపడే విధంగా మనం కట్టుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఏదైతే ఉన్నదో దానిలో కూడా నిండా మన కార్మికుల శ్రమనే ఉన్నది. అదే మాదిరిగా యాదాద్రి ఆలయం, అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించుకున్న అందులో కూడా వందలాది వేలాది మంది కార్మికులు, శిల్పులు, వారి యొక్క నైపుణ్యం, వారి యొక్క శ్రమ ఇవన్నీ కూడా ఇమిడున్నాయి. ఆనవాళ్ళు తుడిపేయాలి కేసీఆర్ అంటే మరి యాదాద్రిని కూల్చేయాలి, కాళేశ్వరాన్ని తుడిచిపెట్టాలి, సెక్రటేరియట్ను కూలగొట్టాలి, 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టాలి, కమాండ్ కంట్రోల్ సెంటర్ మన పక్కనే ఉంది దాన్ని కూలగొట్టాలి. ఈ అన్నిటికీ మించి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణలో లేకుండా చేయాలి. ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కేసీఆర్. ఇక మళ్ళా ఈయన మాట్లాడుకొని వాళ్ళ పాత బాస్తో ఈయన మాట్లాడుకొని అటు ఇటు కలుపుకుంటే తప్ప కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే సత్తా కానీ ఇంకోటి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ లేదు. ఆ విషయంలో మనకెవరికి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. అదే మాదిరిగా కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో ఒక గొప్ప మాట చెప్పేది, తెలంగాణ బతికే ఇక్కడ వ్యవసాయం లేక, నీళ్లు లేక, ఆనాటి సమైక్య పాలనలో చిత్తశుద్ధి కొరవడేది కాబట్టే మా వాళ్ళు మా బతికే ఒక్క మాటలో చెప్పింది కేసీఆర్ గారు, మా బతికే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అంటే వలస కార్మికులు లేదా ఆఖరికి చివరికి పోయి అండర్ గ్రౌండ్ పనిచేసుకునే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి. అంటే కార్మిక బతుకు అయిపోయింది. ఒక 20 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా నీళ్లు లేకపోవడం వల్ల చివరికి హైదరాబాద్కి వచ్చి ఒక వాచ్మెన్ గానో, ఆటో డ్రైవర్ గానో, ఇంకోటో పని చేసుకునే పరిస్థితి వచ్చింది ఆనాడు తెలంగాణలో అని చెప్పి దాన్ని వర్ణిస్తూ కార్మికులుగా మరి ఏ రకంగా పొట్ట గడపడం కోసం, తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏ రకంగా తెలంగాణ బిడ్డలు అవస్థపడుతున్నారో చెప్పడానికి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడిన మాట మన తెలంగాణ కార్మికుల ఉద్దేశించి, మన తెలంగాణలోని పరిస్థితులను ఉద్దేశించి బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి. అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క విశాల దృక్పథం ఎంత గొప్పదంటే సరిగ్గా 2019 మార్చిలో మనకు కరోనా వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అల్లకల్లోలం, ఎక్కడెక్కడ రవాణా సౌకర్యాలు స్తంభించిపోయిన పరిస్థితి. ఆ రోజు మీ అందరికీ యాదికి ఉండాలి, ఎక్కడోళ్ళు అక్కడ పాపం రోడ్ల మీద సంకల పిల్లల్ని వేసుకొని, సూట్ కేసుల మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని గుంజుకుంటా హైవేల పొంట నడుచుకుంటా ఎండాకాలంలో రైలు లేవు, బస్సులు లేవు, లారీలు ఎక్కి ఏది దొరుకుతుంది ప్రైవేట్ వాహనాలు ఎక్కి ఒక్కొక్క లారీల 100-200 మంది గొర్రెలు మేకలు తీసుకుపోయినట్టు పోయిన రోజులు మర్చిపోవద్దు మనం ఇంత జల్దీ. మనుషులకు ఏంటంటే మతిమరుపు, అప్పుడప్పుడు వరం, అప్పుడప్పుడు శాపం. వరం ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు మన తాతలు, తండ్రులు, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే మతిమరుపు ఉండాలి. కానీ శాపం ఏంటంటే అప్పుడప్పుడు మనం మర్చిపోయి మళ్ళీ లంగల దొంగల కోట్లేస్తే మళ్ళీ వాళ్ళే మన నెత్తి మీద కూర్చుంటారు. అందుకే ఎక్కువ మర్చిపోవద్దు, అంత జల్దీ యాద్దాష్ పోతే నష్టమవుతుంది.